అది అంటే రావట్లేదు. ఒక పర్సన్కి 200 రూపీస్ తీసుకుంటున్నారు. మొత్తానికి 1300 కిలోమీటర్స్ జర్నీ అయితే చేసేసినాం. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయిపోయినాం. అయితే మేము చేసింది ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ సిటీలోకి వెళ్ళకుండా రైట్ సైడ్ కూడా వెహికల్స్ కి తిప్పుతున్నారు. అంటే ఇంకొక చిన్న ఊరు ఉంది ఇక్కడ. ఈ ఊర్లో మేము ఒక 1 hour వరకు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం. ఫైనల్ గా అయితే వచ్చేసినాం. ఈ కార్ పార్కింగ్స్ అన్ని చూసి మాకు చాలా భయం వేసింది, ఇంతమంది జనాలు ఉన్నారా అని చెప్పి. అయితే ఇక్కడున్న పోలీసులు ఏమన్నారంటే ఇక్కడే కార్ పార్కింగ్ చేసేసేయాలి అన్నారు. మేము నిజంగానే కార్ కూడా పార్కింగ్ చేసేసినాం. తర్వాత ఈయన ఎక్కడి నుంచి వచ్చిండో ఏమో గానీ తెలియదు, అంటే దేవుడే పంపించిండేమో మా కోసం. ఇక్కడ అన్ని బస్సెసే పార్కింగ్ చేస్తారు, మీరు ఒకవేళ ఇక్కడ పార్క్ చేస్తే గనక మీ కార్ ఇక్కడ ఇరుక్కుంటది అని చెప్పిండు. అయితే ఈయనేం చెప్పిండంటే మీకు నేను సేఫ్ గా తీసుకెళ్తా అని చెప్పిండు. ఇంకా జంక్షన్ నుంచి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మెహువా పార్క్ పక్కన యమునా రివర్ ఉంటది, దాంట్లో మునగకుండా అక్కడి నుంచి మళ్ళీ 7 kilometers దూరంలో ఉన్న త్రివేణి సంగమంకి వెళ్ళాలి. ఫస్ట్ మేమేం అనుకున్నామంటే మేము డైరెక్ట్ త్రివేణి సంగమంకే వెళ్తున్నామేమో అనుకున్నాం. ఈయన తీసుకెళ్లే దారిలో ఒక్క వెహికల్ కూడా మాకు కనబడలేదు. నిజంగానే కరెక్ట్ ప్లేస్కే తీసుకెళ్తుండా అని ఒక పాయింట్లో డౌట్ వచ్చింది అందరికీ. కాకపోతే తర్వాత పక్కన యమునా రివర్ చూసేసరికి ఓకేలే కరెక్ట్గానే వస్తున్నాం అనేసి అనుకున్నాం. మీరు కూడా రావాలి అనుకుంటే జంక్షన్ దగ్గర బైక్ వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకొని మెహువా పార్క్ వచ్చేయండి. అక్కడ నుంచి మళ్ళీ బైక్ కానీ ఆటో కానీ మాట్లాడుకొని త్రివేణి సంగమంకి వచ్చేయండి. ఇంకా మీరు ఎట్లాంటి ట్రాఫిక్ లో కానీ పబ్లిక్ లో కానీ ఇరుక్కోరు. మేము ఈ బైక్ అతనికి జస్ట్ 200 రూపీస్ ఇచ్చినాం. మాకు ఇంత అంటే గైడ్ చేసిండు ఇక్కడ వరకు. తర్వాత నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ చూస్తే చాలా వెహికల్సే ఉన్నాయి. మాకు ఇంకొకటి సేఫ్ అయింది ఏంటంటే 6 గంటలకి అంటే పొద్దునే ఎవ్వరు లేరు. ఈ బైక్ అతను చెప్పేంతరకు తెలియదు ఇది త్రివేణి సంగమం కాదు, యమునోత్రి అని. అయితే ఇప్పుడు టైమ్ ఎంత అవుతుందిరా? 7:30 అవుతుంది. మాకు ఒక గైడ్ కలిసిండు. అంటే ఆయన బైక్ కార్ పార్కింగ్ లేదు అని అంటే బైక్ ఆటో ఇక్కడ అలో ఉంది, కానీ ఇక్కడ కార్లు కూడా వస్తున్నాయి. అంటే మనము వాళ్ళ బైక్ వాళ్ళతోనే మాట్లాడుకుంటే వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి తీసుకొస్తారు. మేము ఒక వే నుంచి వచ్చినాం. ఇంకా మాకు ఇప్పుడు మేము సంగంకి వెళ్తున్నాం. ఇది యమునా రివర్. అయితే ఇంకా 2 kilometers నడుస్తే గంగా యమున సరస్వతి త్రివేణి సంగం కలుస్తుంది. అక్కడ బోటింగ్ ద్వారా వెళ్ళాలంట. రేపు చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే మేము ఇంకా మా కార్ అది అక్కడ బట్టలు ఇప్పుతున్నారు. అంటే బట్టలు ఇప్పుతున్నారు అంటే ప్యాకింగ్ అది. అయితే వాష్రూమ్స్ ఘోరంగా అగోరా అక్కడ వాష్రూమ్స్ కనిపిస్తుందా? వాష్రూమ్స్, డ్రెస్ చేంజింగ్, టెంట్ హౌస్ చాలా ఉన్నాయి. కానీ ప్రతి దానికి రెంట్ అంటే మనము పే చేయాలి. అంటే ఈ వాష్రూమ్స్ కాదు కానీ టెంట్ మనం స్టే చేయడానికి టెంట్కి పే చేయాలంట. కానీ పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వస్తున్నాయి, చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని చెప్పి అనుకున్నాం. అయితే అప్పటికి ఇంకా బైక్ వాళ్ళు వచ్చారు. ఎంత తీసుకుంటారు అని అంటే వాళ్ళ ప్రైజులు చాలా చెప్పారు. కాకపోతే మేము ఒకటే చెప్పినాం, అంటే ఫస్ట్ 100 చెప్పినాం, రానని చెప్పారు. అయితే ఒక పర్సన్కి 200 తీసుకోండి అని అంటే ఓకే అన్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా కాస్ట్లీగా ఇప్పుడు ఉన్న సీజన్లో సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళ ప్రైజెస్ వాళ్ళు చెప్తున్నారు అంతే. మనం కొంచెం బేరం ఆడాలి. ఫస్ట్ బైక్ అతను ఏం చెప్పిండంటే ఇక్కడ నుంచి 2 kilometers దూరంలోనే ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పిండు. మేము ఆయన మాటలు నమ్మి నిజంగా నడుచుకుంటూ వెళ్తే ఆ పబ్లిక్లో ఇరుక్కునే వాళ్ళం. ఎందుకు అని అంటే
ఇక్కడ నుంచి అంటే ఈ మెహువా పార్క్ నుంచి త్రివేణి సంగమం 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 7 కిలోమీటర్స్ అంత మార్నింగ్ మేము నడిచేసరికి మా జర్నీ 7కి స్టార్ట్ చేస్తే 12-1 అయ్యేది. అప్పటికి పబ్లిక్ ఎక్కువ అయ్యేది. మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఏదైతే అది అవుతుందని ఇంకా బైక్ మాట్లాడుకున్నాం. మీరు కూడా అంతే, బై వాక్ కాకుండా బైక్ కానీ ఆటో కానీ మాట్లాడుకుంటేనే సేఫ్. నిజంగానే మెహువా పార్క్ నుంచి త్రివేణి సంగమం చాలా దూరం ఉంది. మాకు బైక్ మీద రావడానికి ఒక 15 మినిట్స్ పట్టింది. అంటే అప్పుడు కూడా ఎట్లాంటి అంటే ట్రాఫిక్ లేకుండా, పబ్లిక్ కూడా ఎక్కువ మంది లేరు. అంటే మెయిన్ రోడ్ నుంచి చాలామంది ఉన్నారు. మేము మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఊర్లో నుంచి చిన్న చిన్న గల్లీ లోపల నుంచి వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్లో అసలు ఎవ్వరూ లేరు. 7 o'clock ఎర్లీ మార్నింగ్. అదే మేము రిటర్న్ అయ్యేటప్పుడు అంటే 12 అయ్యింది. ఆ టైంలో అసలు ఇసుక వేస్తే కింద రాలకుండా అంత పబ్లిక్ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ త్రివేణి సంగమంకి వెళ్ళి వాటర్లో మునగాలి అని అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగే పనిచేసేయండి. అయినా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా దగ్గర బోర్డులు అయితే ఉన్నాయి. అంటే మనము చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే హిందీ రాని వాళ్ళకే కష్టమైపోతుంది. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో హిందీలో రెండిట్లో ఉంది. కాకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్తున్నా. ఇంకా ఫైనల్గా మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చినాం. బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు. అంటే నడుచుకుంటూ ఏంటి మెల్లమెల్లగా పబ్లిక్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నారు అని మాకు అనిపించింది. చాలా బైక్స్ అయితే ఉన్నాయి. మేబీ ఇప్పుడు శివరాత్రి వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ ప్రైస్ అంటే బైక్ కానీ ఆటో వాళ్ళు కానీ చాలా ఎక్కువ తీసుకుంటారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో మాత్రం అంత రష్ లేకుండే. ఇప్పుడు మాత్రం కంపల్సరీ రష్ ఉంటారు, ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా 26కే లాస్ట్ కాబట్టి, Feb 26కి లాస్ట్ కాబట్టి, శివరాత్రికి లాస్ట్ అయిపోతుంది కాబట్టి ట్రాఫిక్ మాత్రం ఎక్కువనే ఉంటుంది. అండ్ పబ్లిక్ కూడా చాలామంది ఉంటారు. మళ్ళీ నేను చెప్తున్నా కదా అని చెప్పి అక్కడ నువ్వు చెప్పినావు కదా ట్రాఫిక్ లేదని అంటే ఇప్పుడు 4 డేసే ఉంది ఎండ్ అవ్వడానికి మహాకుంభ. పక్కన చాలా టెంట్లు ఉన్నాయి. అంటే మనం ఇక్కడ స్టే చేయొచ్చు. కానీ 1 నైట్ స్టే చేయడానికి 10,000 రూపీస్ పే చేయాలంట. చాలా మంది చెప్పారు అంటే ఇక్కడ ఏదైనా సరే ఫ్రీ అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నం కూడా పెడుతున్నారు అన్నారు. మాకైతే ఎక్కడ కనిపించలేదు. మరి టెంట్ లోపల అన్నం పెడుతున్నారేమో, అంటే ఫ్రీ భోజనం. మేము ఘాట్ నెంబర్ 8 సెక్టార్ నెంబర్ 23 లోపలికి వచ్చేసినాం. ఇక్కడ కూడా త్రివేణి సంగమం లేదు. ఇది కూడా యమునోత్రియే. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. మేమే ముందు వచ్చినాం అనుకుంటే మాకంటే ముందు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది అన్నారు ఇక్కడ ఫుడ్ దొరకట్లేదు అని చెప్పి. అంటే ఫుడ్ అంటే అన్నమే కాదు, ఫ్రూట్స్ అవి ఇవి స్నాక్స్ అవన్నీ దొరుకుతున్నాయి. వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే ఇక్కడ చాలా మంది చెప్పారు ఫుడ్ దొరకట్లేదు అని చెప్పి. కాకపోతే ఏంటంటే మనం ఫుడ్ అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు కొంచెం కాస్ట్లీ. అంటే ఈ టైంలోనే కదా వాళ్ళు కూడా బతికేది. అందుకే ఇంకా ఎక్కువ రేట్లు బీభత్సంగా రేట్లు చెప్పేస్తున్నారు. ఇక్కడ మస్తు మంది బాబాలు ఉన్నారు. అయితే ఫైనల్గా మేమైతే వచ్చేసినాం. గేట్ నెంబర్ 8 త్రివేణి సంగమం అక్కడ ఉంది. ఇప్పుడు మేము వెళ్ళాలి. అయితే బోట్ కొంచెం కాస్ట్లీ అని అంటున్నారు. ఒక పర్సన్కి 1000-2000 అంటున్నారు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడైతే అంటే బైక్ అంటే జంక్షన్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడికి రావాలి అని అంటే ఈ గేట్ నెంబర్ 8 దగ్గర మేము ఉన్నాం. చాలా గేట్స్ ఉన్నాయి, అంటే ఘాట్స్ ఉన్నాయి. ఘాట్ 8 దగ్గర మేము ఉన్నాం. అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంది. కానీ మెయిన్గా అయితే త్రివేణి సంగమం దగ్గరే మనము మునగాలి. గంగా యమున సరస్వతి అక్కడైతేనే మునిగితే మన పాపాలు పోతాయి. సరే ఇప్పుడైతే మేము మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడ తప్పిపోయారో ఏంటో మరి తెలియదు. ఇప్పుడు చూద్దాం. ఇంకా అయితే ఇప్పుడు మీరు ఏమనుకుంటే అది వచ్చేసేయండి. ఇక్కడైతే అంత జనాలు ఉన్నారు. టెంట్లు ఉన్నాయి, అక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది. ఫుడ్ దొరకట్లే అని అంటున్నారు చాలామంది. ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా పారాషూట్ కూడా ఉంది. అంటే ఇది దేనికో మాకు అర్థం కాలే. మేమేమనుకున్నామంటే పే చేస్తే ఇంకా డైరెక్ట్ త్రివేణి సంగమంలో మునిగిస్తారేమో అనేసి అనుకున్నాం. కానీ ఏమో తెలీదు. ఎక్కడి నుంచి ఎగురుతుంది, ఎక్కడ ల్యాండ్ అవుతుంది అనేది కూడా అర్థం కాలే మాకు. మనము స్ట్రైట్గా చూస్తే ఒక కొండలు చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ అలహాబాద్ ఫోర్ట్ ఉంది. ఇది అక్బర్ కట్టించిండంట. ఇక్కడ చాలా టెంపుల్సే ఉన్నాయంట. మరి అటు నుంచి ఎట్లా వస్తారో నాకు తెలియదు. అంటే మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కాకపోతే అక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. చూపిస్తా అక్కడ. అంటే స్టెప్స్ నుంచి ఎంతమంది జనాలు ఉన్నారో
అది కూడా మీకు చూపిస్తా. అయితే ఇది త్రివేణి సంగమం కాదు, ఇది జస్ట్ యమునా రివర్ అంతే. చాలామంది ఇక్కడ మునిగి మళ్ళీ బయటికి వచ్చేస్తున్నారు మా కళ్ళ ముందే. కాకపోతే ఇక్కడ బోట్స్ ఎందుకు ఉన్నాయి అని అంటే, ఈ బోట్ మాట్లాడుకొని మనము త్రివేణి సంగమంకి వెళ్ళాలి. ఇక్కడ నుండే త్రివేణి సంగమం 1 or 2 kilometers దూరంలో ఉంటుంది. త్రివేణి సంగమం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము ఈ కొబ్బరికాయ వాటర్లో వదిలాలంట. 9,000 9 మెంబర్స్కి 9,000 అంటే ఈచ్ పర్సన్కి మేము 9 members ఉన్నాం. నా చిడితల్లికి కూడా 1,000 అంట, అందరికీ కలిపి 9,000. అంటే త్రివేణి సంగమంలో మునగడానికి ఇక్కడ మనకి ఎక్కడా కనిపించదు. చాలామంది ఇక్కడే మునుగుతున్నారు, కానీ ఇక్కడ మునగకుండా అక్కడ త్రివేణి సంగమంలోనే మునగాలి. మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 3 kilometers దూరంలో ఉంటుంది అటు సైడ్. జాకెట్ लगाओ మనం ఒకటే సైడ్ అట్లే ఇస్తారు మళ్ళా. కూర్చో. హాయ్ ఫ్రెండ్స్, మంచి పెట్టుకుంటుంది జాకెట్ ఇచ్చారు మాకు, లైఫ్ జాకెట్. రష్ లేరు కాబట్టి ఇంకా 1,000 rupees కానీ ఒప్పుకున్నారు. అంటే పక్కన బోట్ అతను ఇంకొక అతను ఏం చెప్పిండంటే 3,000 ఒక్క పర్సన్కి, 3,000 4,000 ఇంకా 30,000 అవుతుంది మీ అందరికీ అని చాలా భయపెట్టి చేసిండు. మేము ఇంకా వెళ్తామో వెళ్ళమో అనేసి అనుకున్నాం. అంటే ఇంత డబ్బులు పెట్టుకొని ఎవరు వస్తారు చెప్పండి. ఇంకా ఫైనల్గా ఎవరు లేరు, రష్ ఎక్కువ లేరు కాబట్టి ఒక పర్సన్కి 1,000 rupees కానీ ఒప్పుకొని ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. అయితే యమునా రివర్ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, గంగా రివర్ మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది. సరే ఈ రెండు ఓకే, గంగా యమున. మరి సరస్వతి ఎక్కడుంది? సరస్వతి నది కింది సైడ్లో ఉంటుందంట, అది మనకు కనిపించదు. చాలా మంది ప్రయాగ్రాజ్లో ఏం చేస్తారు అని అంటే పితృదేవతలకి పిండం పెడతారు. ఇట్లా పిండం పెడితే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని, స్వర్గలోకంకి వెళ్తారని చెప్పి ఒక నమ్మకం. ఎందుకు అంటే పేర్లోనే ఉంది, ప్రయాగ గయా అని చెప్పి. కుంభమేళా వల్ల చాలా మందికి తెలిసింది. కాకపోతే ప్రయాగ్లో అమ్మవారు శక్తిపీఠం కూడా ఉంది. ఇక్కడ మాధవేశ్వరి దేవి, లలితాదేవి అని కూడా అంటారు. అయితే చాలా మంది మేము చూసిన పబ్లిక్ మా సైడ్ కాకుండా అటు సైడ్, అంటే వాటర్కి అటు సైడ్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారంటే నిజంగా చీమల్లా కనిపిస్తున్నారు మాకు వాళ్ళు. ఆ స్టెప్స్ ఉన్నాయి అక్కడ, ఆ స్టెప్స్ దగ్గర అసలు ఆ పబ్లిక్ చూస్తేనే దిమ్మ తిరుగుతుంది. అండ్ ఎంతమంది పబ్లిక్ అని అనిపించింది మాకు. అక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళు బోట్ నుంచి కాకుండా డైరెక్ట్గా స్టెప్స్ దగ్గర నుంచి దిగి అంటే త్రివేణి సంగమంలో మునుగుతున్నారు. మేము వాటర్కి ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి బోట్ మాట్లాడుకున్నాం. ఏమో అంటే కొంతమంది అంటున్నారు అక్కడ త్రివేణి సంగమం ఉండదు, కొంచెం లోపలికి అయితే రావాలి అని చెప్పి అంటున్నారు. ఎంతైనా కంపల్సరీగా బోట్లోనే వెళ్ళాలి మనం. 144 years అంటే మామూలు మాటనా? ఈ జన్మలో కుదరకపోతే ఇంకో జన్మ కూడా अभी नहीं दिखाई दे रहा है। मिक्स है वहाँ पे, जहाँ पे ये त्रिवेणी संगम है उसको जो है राउंड सर्कल बना दिया है, उसी के अंदर में आप स्नान करिए, उसी पे घाट बना दिया गया है। आपको खुद पता चल जाएगा। वो गंगा जी का पानी फास्ट होता है, जब आप स्नान करेंगे ना खुद आपको ऐसा लगे कि हम गंगा में ఇది బ్రౌన్, అది గ్రీన్. యమున గ్రీన్ ఉండే కదా, ఇది బ్రౌన్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బోట్కి కొంచెం గ్యాప్ ఇచ్చేసి మధ్యలో ఈ వాటర్లోనే మునగాలి, ఇదే త్రివేణి సంగమం అని చెప్పారు. నిజంగా కళ్ళ ముందే చూస్తూ ఉంటేనే వాటర్ కలర్ చేంజ్ అయింది. అంటే రెండు మిక్స్ అయినా మనకు అంత కరెక్ట్గా కనిపించదు. ఎందుకంటే చాలామంది మునుగుతున్నారు కాబట్టి ఇంకా వాటర్ కలుస్తున్న దగ్గర అంటే సంగమం అవుతున్న దగ్గర మనకి అంతగా అంటే మనము డిఫరెన్స్ అంతా తెలుసుకోలేకపోతాం. ఫస్ట్ నేను ఇక్కడ తప్పేం చేసిన అంటే మా వాళ్ళందరూ ఫస్ట్ వాటర్లో దిగేసారు. నా చిట్టి తల్లిని నేను మా ఆయనతో పంపించడం తప్పైంది అని అంటే నేను నా చిట్టి తల్లి ఒకేసారి మునిగితే బాగుండు,
ఆమె కొంచెం ధైర్యం వస్తుండే. ఇంకా డైరెక్ట్గా ఫస్టే వాటర్లో అంటే ముంచితే భయపడుతుంది, మనమే భయపడుతూ ఉంటాం, ఇంకా చిన్నపిల్లలు భయపడకుండా ఉంటారా. ఎట్లో అట్లా చేసి వాటర్లో అయితే ముంచేసారు. చాలా ఏడ్చింది. తర్వాత నేను భయపడ్డా. అయితే చాలా మందికి దేని మీద బెంగ వచ్చిందంటే నా వాచ్ మీద బెంగ వచ్చింది. వాచ్ పెట్టుకొని ఎందుకు వాటర్లో మునిగిరని చెప్పి, ఈ వాచ్ వాటర్ ప్రూఫ్, వాటర్లో మునిగినా ఏం కాదు. అయితే మేము ఇక్కడ మునిగిన దగ్గర ఏంటంటే వాటర్ లెవెల్ మా నీస్ వరకే ఉన్నాయి, కరెక్ట్గా మునగడానికి రావట్లే. అంటే వాళ్ళు కూడా భయపడతారు. కొంచెం డెప్త్ అటు సైడ్ వెళ్తే ఇంకా అంటే లోయ లోతుగా ఉంటుందంట, చాలా డెప్త్గా ఉంటుందంట వాటర్ లెవెల్. అటు సైడ్ అస్సలు వెళ్ళకండి, మీరు ఇక్కడ జస్ట్ మునిగి మళ్ళీ బోట్ ఎక్కేసేయండి అని చెప్పి వాళ్ళు పాపం బోట్ వాళ్ళు కూడా చాలా ప్రొటెక్ట్ చేశారు మాకు. అయితే ఇక్కడ మనము మునిగేటప్పుడు ఇట్లా చేతులు పట్టుకొని మునిగితే నెక్స్ట్ జన్మలో కూడా కలిసి పుడతామని చెప్పి అర్థం అంట. సో మేము కూడా ఫస్ట్ మా ఆయనతోని అండ్ నా చిడితల్లికి అప్పుడే నేను డ్రెస్ చేంజ్ చేసేసిన, లేకపోతే అందరం మునిగే వాళ్ళం. తను కూడా చెప్పింది, మమ్మ నేను కూడా నీతో మునగాలనుకున్నా అని చెప్పి. తర్వాత బోట్ ఎక్కిన తర్వాత చెప్పింది. ఏంటో అంతా మనం ప్లాన్ చేసుకున్నట్టు ఉండదు, అంత సడన్గా అయిపోతుంది అక్కడ. మా తమ్ముడికి మా అత్తమ్మకి అందరికి పట్టుకొని అందరి చేతులు పట్టుకొని మునుగుదాం అనుకున్నాం. ఇంకా డాడీ అప్పటికి అక్కడ స్నానం చేసింది కాబట్టి డాడీ చేయి కూడా పట్టుకొని మేము ముగ్గురం కలిసి మునిగినాం. చూస్తూ ఉంటే కలర్ తెలుస్తుంది మనకి. ఒక సైడ్ ఏమో మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ ఏమో బ్రౌన్ లాగా కనిపిస్తుంది. డ్రోన్ ఉంటే ఇంకా బాగా కనిపించేది. నిజంగా మునిగేటప్పుడు ఎంత హాయిగా ప్రశాంతంగా వాటర్లోనే ఉండాలనిపించింది నాకైతే. అవును, మీకేమైనా తెలుసా మహాకుంభమేళ ఎందుకు చేసుకుంటారు? గంగా యమున సరస్వతి ఎప్పటికీ కలిసే ఉంటాయి, వీటినే త్రివేణి సంగమం కూడా అంటారు. మరి ఎందుకు ఇప్పుడే ఇంత పవర్ వచ్చింది? ఎందుకంటే ప్లానెట్స్ అన్ని ఒకే లైన్ లో వచ్చినప్పుడు, సూర్యుడు మకర రాశిలో వచ్చినప్పుడు కుంభమేళ చేసుకుంటారు. ప్రతి 12 సంవత్సరాలకి కుంభమేళ జరుగుతూ ఉంటుంది. 12 yearsకి ఒకసారి చేసుకుంటాం. అట్లే ఈ 12 years అన్నీ కలిపితే 144 years. దీన్నే మహాకుంభమేళ అంటారు. సరే 12 yearsకి ఒకసారి వెళ్తాం మునుగుతాం, అది ఓకే. కానీ 144 yearsకి వచ్చింది అని అంటే, అది కూడా మనం ఉన్నప్పుడు వచ్చింది అని అంటే మనం ఎంత లక్కీ. చాలా మంది అన్నారు వాటర్ ఫిల్ చేసుకొని ఇంటికి తీసుకురావద్దు, వాళ్ళ పాపాలు మనం మళ్ళీ తీసుకొస్తున్నాం అని చెప్పి. అంటే వారణాసిలో ఉన్న అంటే గంగాదేవి వాటర్ అయితే తీసుకురావద్దంట. త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి 3 ఉంటాయి కాబట్టి ఈ వాటర్ మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు హ్యాపీగా. ఎవరైతే రాలేకపోతారో వాళ్ళకి వాటర్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. షార్ట్ వీడియోలో చెప్పిన నేను ఎంత పాపాత్మురాలైతే వెళ్ళలేకపోతున్నా అని చెప్పి. దానికి చాలా మంది అంటే వెళ్ళలేని వాళ్ళందరూ పాపాత్ములా అని అన్నారు. మీరు ఎట్లా అంటోళ్ళు అనేది మీ మనసుకి మీ సోల్కి తెలుసు. నేను నా గురించి మాత్రమే అనుకొని చెప్పి, మీరు కూడా కుంభమేళకి రావాలి అనుకుంటే గట్టిగా మనసులో అనుకోండి, వచ్చేస్తారు.